సార్ ఒక్క నిమిషం అన్నా మేడం గారు రండి సార్ ఒక్క నిమిషం నిలబడి వసన ఒక్కసారి పంపించు రమణారెడ్డి గారు రమణారెడ్డి వెంకటేశ్వర తెలుసు కదా మన వదిలి మన కాలేజ్ 8 మెంబర్స్ ఇద్దరు కదా అందరు కలిసి అక్కడ నుంచి ఈరోజు ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దల సమక్షంలో నామినేషన్ వేయడం జరిగింది. మా నాయకుడు జగనన్న చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఏర్పరచడం జరిగింది. ఈరోజు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల్లో ఆ ఫీలింగ్ జగనన్న ఉంటేనే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి, కులం మతం పార్టీ వర్గం ఏమీ లేకుండా అందరికీ మేలు చేసే ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఎదురు చూస్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అది క్లారిటీగా అందరూ కూడా కనబడుతుంది. కాబట్టి జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలులో అన్ని స్థానాలు కూడా కైవసం చేసుకుంటుంది. రాష్ట్రం అంతా కూడా మరలా తన్నే ముఖ్యమంత్రిని చేసి రాజన్న పాలన మరలా తిరిగి తెచ్చుకోవడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఒంగోలు పార్లమెంటు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలమైన పార్లమెంటు. ఒకటైతే చెప్తా ఉన్నాం, ఒంగోలు పార్లమెంట్ సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము చూడటం జరిగింది అన్ని నియోజకవర్గాల్లో. మరి మన ముఖ్యమంత్రి గారు పర్యటన కూడా దిగ్విజయంగా జరిగింది. అక్కడ చూస్తే ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం ఇవన్నీ కూడా అసలుకి ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ప్రేమతో ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారుకి సన్నిహితుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 2 సార్లు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉంటాం. తర్వాత సీఎం ఆఫీస్లో సీఎం గారి దగ్గర పార్టీ విషయాలన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించి మరి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఒంగోలు పంపించడం జరిగింది. అందరం కూడా అభ్యర్థులు అయినటువంటి అసెంబ్లీ అభ్యర్థులైన మేమందరం కూడా సమయంతో ఎంపీతో సమయంతో పనిచేయడం జరుగుతుంది. ఏమాత్రం సంకోచం లేదు. 1,00,000 మెజార్టీతోటి భాస్కర్ రెడ్డి గెలుస్తాడని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.